ఇవ్వు చాలు అని చెప్పానండి. మళ్ళీ తర్వాత తనే తగ్గింది. మళ్ళీ నీకింత ఇంత ఇబ్బందవుతుంది గదా! ఇంకా తగ్గించు. గిఫ్ట్ తీసేసి మీ అల్లుడికి డ్రెస్ కొను. తనే అన్నిటిని తగ్గించుకుంటూ వచ్చింది. మళ్ళీ లాస్ట్‌కొచ్చేసరికి ఎలా అడ్జస్ట్ చేస్తావో చూడు. ఇంకా తగ్గినా పర్వాలేదు అని అనింది. అందుకే నేను మొన్న చెప్పా నెక్స్ట్ వీక్ చెప్తానమ్మా అన్నీ అని. యాహ్! అదన్నమాట. 21 ఇయర్స్ అమ్మాయి, 19 ఇయర్స్ అబ్బాయిలో ఎటువంటి మార్పు రావాలి అని తను కోరుకున్నారో షీ అచీవ్డ్ ఇట్. అంటే నేను అనుకుంటున్నాను మేడం 19 ఇయర్స్ నేను దాటిపోయానేమో అనుకుంటున్నాను. ఇప్పుడు అక్క మీరు చెప్పేది వింటుంటే దాటలేదు కరెక్ట్ టైం అని అనిపిస్తుంది. మేడం లేదమ్మా. నిజంగానే మేడం చెప్పినట్టు మనం ప్రాక్టీస్ చేస్తే అదెలా ఖచ్చితంగా డీల్ రిజల్ట్స్ చేస్తాం? వస్తాయి. 19 ఇయర్స్ బాబు, 18 ఇయర్స్ పాప. నేను టైం దాటిపోయాక మ్యామ్ దగ్గరికి వచ్చానా ఏంటి అని అదొక సఫరింగ్ అనేది ఉంది నా దగ్గర. మేడం దగ్గర ఎప్పుడు టైం దాటిపోయాక కనెక్ట్ అవ్వం. కరెక్ట్‌గా టైంలోనే కనెక్ట్ అవ్వం. నాగలక్ష్మి అమ్మ 54 ఇయర్స్ 55 ఇయర్స్ వాళ్ళకి కూడా మేడం గైడ్ చేశారు. అంటే 55 ఇయర్స్ ఏజ్ లో మేము ఏం చేయగలం ఇంకా మేమేమీ లేదు మాకేమీ లేదు మేము ఇప్పుడు ఏం చేయగలం మేడం అన్న వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా అలా సెకండ్ ఇన్నింగ్స్ లోకి వెళ్ళారనమాట వాళ్ళు. మేబీ ఇప్పుడు వాళ్ళు కనెక్టివిటీలో లేరు. బట్ ఒక ఆమె మొన్నగా మాట్లాడారు మీరు ఎవరు లేరు సెషన్ లో. ఆ 55 ఇయర్స్ లో మేము ఏం చేయగలుగుతాం మేడం అన్న వాళ్ళకి కొత్త లైఫ్ వాళ్ళు ఎలా చూడగలరు అసలు మేము కూడా స్టన్ అయిపోయాం. పర్సనల్ గా మేడం దగ్గర ఉన్నాం కదా చూసాం అన్నమాట. అప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఏజ్ లిమిట్ లేదం. ఇప్పుడు ఏంటంటే మేడం దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమాజానికి ఏమవసరమో అసలు పిల్లలతో తల్లిదండ్రులు ఎంత విసిగిపోతున్నారో అన్న దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు మేడం. ఏంటంటే నేను కూడా అడిగాను ఒకప్పుడు ఏంటి మేడం ఇది అవసరమా అని నేను అడిగాను. తర్వాత నేను ఎంత లోలో ఉన్నానని నాకు అర్థమైంది తర్వాత సిచ్యువేషన్. ఇప్పుడు మా పాప అంటుంది మేడం మొన్న పేషెంట్స్ దాని గురించి మాట్లాడుతా అమ్మా నువ్వు అనుకుంటున్నావు నీకు పుట్టాం మేము అని కాదు నిన్ను మేము ఎన్నుకున్నాం. మా అల్లరిని మాదంతా భరించాలి కదా నువ్వు నీకేమో నేర్పియాలి కదా మేము మేము నేర్పించడానికి నిన్నే అనుకున్నాం మేము. మా తీక్షణ మాట్లాడేది మీకు తెలుసు కదా ఎలా మాట్లాడుతుందో అలా చెప్తుంది అనమాట. ఏం నేర్చుకున్నావు మరి మా ముగ్గురు నుంచి నేర్చుకోవాలి కదా. నాకు ఎలా ఉంటాయంటే మేడం రోజు ఛాలెంజింగ్. నా భర్త ఒక సైడ్ చెప్తూ ఉంటాడు పిల్లలకు నాకు అర్థమవుతుంటది అది వీళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు ఈ పిల్లలతో ఎలా అని వాళ్ళని సేవ్ చేయడానికి నేను చూస్తుంటా. మొన్న మీరు ఇప్పుడు ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. వాళ్ళకి కొంచెం మూడ్ స్వింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా అంటే మా బాబు వెంటనే వాళ్ళకేనా మూడ్ స్వింగ్స్ ఉండేది నాకు ఉండవా మాకుండవా మూడ్ స్వింగ్స్ మాకు కూడా ఉంటాయి మాకు కూడా కోపం వస్తుంది మాకు కూడా అంటే అలానే పక్క నుండి ఇది చేస్తున్నాం. దీనికి తోడు సరే వాళ్ళదేదో చేస్తున్నారు అని అంటే మా అత్త మా మామ పక్కకు వచ్చి తల్లి లైన్ గీస్తే దాంట్లోనే నిలబడతారా వాళ్ళు. మేమేం చెప్పిన అర్థం కాదు. అంటే ఇక్కడ ఎందుకు ఎన్లైట్మెంట్ అయ్యిందో ఒక్కొక్కసారి అనిపిస్తది. ఎందుకు వచ్చిందో నాకు ఈ తెలివి ముందే వీళ్ళందరిలాగా నేను ఎందుకు హ్యాపీగా లేను అనిపిస్తది. చుట్టూ వైఫై లాగా తిరుగుతుంటాయి అన్నమాట. నేను ఒక్కటే పాజిటివ్ గా నిలవన్నట్టు అనిపిస్తది. చాలా ఛాలెంజెస్ వస్తాయి మనం నేర్చుకునే క్రమంలో. చాలా చాలా అసలు ఒకసారి అడిగాను మిమ్మల్ని ఎందుకు మేడం ఇది మనకి ఎన్నో సెషన్స్ ఉన్నాయి ముందు అది చెయ్యండి అని. కాదు కాదు గురువు గారు చెప్పిన విషయము అంటే నాకు కొంచెం లేట్ గా అర్థం అయ్యింది. బట్ ఇది ఎంత అవసరమో ఇప్పుడున్న సిచ్యువేషన్ కి నాకు కళ్ళకు కట్టినట్టు అర్థమైపోయింది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఎంత అంటే ఇది మనీ ఇంకొకటి అన్నది పక్కన పెడితే ఎన్ని వాల్యూస్ తో వాళ్ళని పెంచుకోవాలి ఎంత నేర్చుకోవాలి అన్నది అంటే అణువణువున ఇప్పుడు నాగలక్ష్మి అమ్మ అన్నారు చూడండి లోపల ఉడికిపోతుంది మేడం అని. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అలాగే ఉంటది మేడం నిజంగా అది. అంటే ఏమి చేయలేం ఒకసారి అనిపిస్తది ఏమి అసలు ఐ కాంట్ హోప్లెస్ అనిపిస్తది. బట్ అక్కడే మళ్ళీ మనం ఓకే ఓకే పేషెన్స్ అన్నట్టు ఉంటది అనమాట సిచ్యువేషన్. థ్యాంక్ యూ మేడం. అసలు ఈ సెషన్స్
ఎలా ఉన్నాయంటే రోజు రోజుకి అంటే నేను చాలా సెషన్స్ అటెండ్ అయ్యాను కదా మీ దగ్గర. నాకు ఆ సెషన్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ సెషన్స్ మాత్రం అస్సలు రోజుకొకటి నేర్చుకుంటున్నాం. అంటే 24 అవర్స్ లో 24 టైమ్స్ ఛాలెంజెస్ వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఆ 24 టైమ్స్ కూడా ఛాలెంజెస్ ని చాలా హ్యాపీగానే తీసుకుంటున్నాం. ఏదో అవుతుంది అన్న భయంతో కాకుండా హ్యాపీగానే తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. అసలు ఏం చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ అని ఎంత చెప్పినా తక్కువే ఇంకా. Yeah. థ్యాంక్ యూ సో మచ్. మా పెద్దమ్మాయితో మీరు ఆ రోజు మాట్లాడారు కదా, Mhm. చిన్నప్పటి నుంచి మేము ఆమెను ఓపెన్ అప్ చేయడానికే చాలా ప్రయత్నాలు చేశామమ్మా. Mm. మీరు మాట్లాడిన ఆ 1 minute ఎంత వాల్యుబుల్ అంటే తను చాలా ఓపెన్ అయిందమ్మా. మీరు మాట్లాడిన జస్ట్ 1 minute లో చిన్నప్పటి నుంచి మేము చేసిన ప్రయత్నము ఎప్పుడు అంటే చూడలేదు అది మార్పు. తను ఈరోజు చెప్పింది నాకు, అమ్మా ఈరోజు మా మ్యాథ్స్ సార్ గుడ్ అన్నారు నన్ను. అంటే ఎందుకమ్మా అన్న. నేను ఒకరోజు రీసెంట్ గానే ఇట్లా మేడంతో మాట్లాడాక నేను మా సార్తో ఓపెన్ గా చెప్పాను, నాకు పియర్ సార్ ఇట్లా మ్యాథ్స్ అంటే కొద్దిగా భయము, నేను చేయలేకుంటున్నాను అనేసి ఏం చేశాను సార్ దగ్గర అంటే, సార్ పిలిచి నన్ను ఎంకరేజ్ చేశారు ఓపెన్ గా చెప్పినందుకు. నువ్వు 1 ప్రాబ్లం కాను ఓన్ గా చెయ్యు, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను నీకు మ్యాథ్స్ కంపల్సరీ నేర్పిస్తాను, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా అని మా సార్ చెప్పారు. సో నేను ఈరోజు 3 ప్రాబ్లమ్స్ చేశాను ఓన్ గా. సో సార్ నాని అప్రిషియేట్ చేశారు అనేసి తనంతకు తాను వచ్చి మరీ చెప్పిందమ్మా. తనకు చాలా ఫియర్, అసలు అంటే కన్వర్సేషన్ ఫియర్. తను చాలా టాలెంటెడ్ అమ్మా, బట్ ఆ ఫియర్ వల్ల తను చాలా లాస్ అవుతుంది. ఎలా గైడ్ చేయాలో నాకు అర్థమయ్యేది కాదు తనకి తగినట్లు. జస్ట్ మీరు 1 minute మాట్లాడారు ఆ రోజు అంటే అసలు ఆమెలో అంత మార్పు నాకే వండర్ లాగా ఉందమ్మా అసలు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్, వెరీ గుడ్. సో అదే అమ్మా, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. నాకు అంటే అమ్మ ఇప్పుడు చిల్డ్రన్ నాట్ లిజన్ మీ అనేది చెప్పారు కదా ఇప్పుడు చెప్పిన దాంట్లో, వాళ్ళ ఎందుకు అది మనం కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయలేము కన్ఫ్యూజన్ లో. సో వాళ్ళు ఏం తెలియని పరిస్థితిలో వాళ్ళకి ఎలా మూవ్ అవ్వాలో తెలియక మనల్ని ఫాలో అవ్వాలని ఉంటది, బట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళు ఒక నిస్సారమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది అబ్జర్వ్ చేశానమ్మా నేను. సో వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని ఒక షెడ్యూల్ లోకి తీసుకురావాలి అంటే మనం మార్చుకోవాల్సింది ఏంటి? we will learn one by one, step by step. Okay. ఇప్పుడు మనం ఏవైతే ఎవ్రీ వీక్ డిస్కస్ చేస్తున్నామో, ఇంప్లిమెంట్ చేస్తున్నామో, మనకి షిఫ్ట్ తెలుస్తుంది కదా, ఆటోమేటిక్ గా అవన్నీ అవుతాయి అనమాట. మీరు ఏవేవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో ఈ 3 months లో సాధించడానికి విల్ డెఫినెట్లీ అచీవ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ దిస్ 3 months. మీకు 1 month లో ఇప్పుడు మీరు అంటున్నారు కదా, చిన్నప్పటి నుండి మేము ప్రయత్నించింది అవ్వలేదు, 1 minute మీరు తనతో మాట్లాడడంలో ఇలా వచ్చింది మార్పు అని. సో అలానే వస్తుంది. వాళ్ళ నాన్నగారు అయితే ఎలా చేసేవారు అంటే దాని గురించి స్ట్రగుల్ అయ్యేవారు ఎప్పుడు. తను జాబ్ పర్పస్ డిస్టెన్స్ లో ఉంటారు, తను ఓపెన్ అవ్వదు. అలా ఉంటే తన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, అంటే ఇన్నర్ లో పెట్టుకోవడం వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, కొంచెం కేర్ తీసుకో అనేవాళ్ళు. బట్ నాకు అది ఎలా వెళ్ళాలో గైడెన్స్ అనేది ప్రాపర్ గా ఉండేది కాదు. జస్ట్ ఆ రోజు 1 minute కాల్ వండర్ క్రియేట్ చేసిందమ్మా. Wonderful. Happy to hear that. Yeah. Wonderful. So thankful amma. చెప్పండమ్మా. చిన్న స్థాయి ఇచ్చాను అంటే ఈ 3 weeks గురించి క్లాస్ గురించి. వాడు ఈ రోజు వచ్చాడు బాబు హాస్టల్ నుంచి. వచ్చాక వాడు బైక్ తీయగానే నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడికి రా, ఎందుకురా, ఎప్పుడు వస్తారా, ఎందుకురా, ఇలాగే అనమాట. ఇప్పుడు ఈ 3 weeks లో కొంచెం అన్న జ్ఞానం రావాలి కదా, కొంచెం చేంజ్ చేసి త్వరగా రా కన్నయ్య, కలిసి భోంచేద్దాము, త్వరగా రా డాడీ, ఇయ్యే వస్తాయి. డాడీ, కన్నయ్య, చిన్న ఇయ్యే కానీ ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడినా చిన్న అంటమే కానీ ఒరే అని కూడా అరిసేది ఉండదు. కన్నయ్య త్వరగా రా కన్నయ్య తిన్నాం కలిసి అంటే వాడు వచ్చాడు.
నాకు మమ్మీ ఈరోజు చూడు ఈ సినిమా బాగుంటది, నేను మొన్న నైట్ చూసాను బాగుంటది చూడు అని చెప్పి నా పక్కన కూర్చుని ఒక మూవీ పెట్టి, నిద్ర వస్తుందిరా నాకు ఏంట్రా అంటే, నీ ఎంకమ్మ సినిమా బాగుంటది చూడే అని నన్ను ఓపెన్ చేయించి కళ్ళు ఇలా పెట్టుకుని చూడు, ఎందుకు నీకు నిద్ర ఎందుకు వస్తుంది. ఈవేళ అలాగా క్లోజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎస్ మీరు చెప్తుంటే చేంజ్ వచ్చిందా, ఇదే నా చేంజ్ అంటేని అని మీరు నేను అన్నారు కదా, నాకు స్వీట్ మెమొరీస్ మిగల్చాలి మా అబ్బాయి ఎప్పుడు చెల్లినా అని. దొరుకుతున్నాయా? అది స్వీట్ సూపర్ అండి. మెమొరీస్. ఎస్. ఎస్, వండర్ఫుల్, వెరీ గుడ్. ఫీలింగ్ వెరీ హ్యాపీ అమ్మా. మీ అందరి తాలూకా ఎక్స్పీరియన్సెస్ అండ్ హ్యాపీనెస్ ఇలా షేర్ చేసుకుంటూ, మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ వల్ల మీ పిల్లలతో మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు అన్నది తెలియజేస్తున్నందుకు రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను ఏ ముఖ్యమైన ఉద్దేశంతో అయితే ఈ మిషన్ ని స్టార్ట్ చేశానో, ఇట్స్ జస్ట్ వర్కింగ్ లైక్ మ్యాజిక్ అన్నది అయితే నాకు అర్థమవుతుంది. సో డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ హిస్టరీ ఇన్ దిస్. ఓకే, యా. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ ఫర్ మేడం క్రియేటింగ్ మన యువర్ క్వశ్చన్ డ్రీమ్ లైఫ్. చెప్పండి అమ్మా.